ఇక చూడరే పిసిసి అధ్యక్షుడు ఉండి కదా కాంగ్రెస్ పార్టీ మహేష్ గౌడ్ సార్, ఆయన ఏం చెప్తున్నాయంటే బీసీ రిజర్వేషన్లపై రాజీ పడేది లేదట. రాజీ పడేది లేదు. 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే స్థానిక ఎలక్షన్లకు ముందరికి పోతాం, అప్పటిదాకా మేము ఆయన్నే ఆగుతాం అని అంటారు. మరి మీరు ముందరికి పోతా అంటే ఆప్తోళ్ళు సార్ అని అడిగేసరికల్లా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మేము ఉరుకుతా ఉంటే వెనక విక్కొస్తావురు, ఉరుకుతా ఉంటే విక్కొస్తావురు అని చెప్తా ఉన్నాడు. మరి పీక్తో కన్నా సిగ్గుండాలి, ఉరుకుతో కన్నా సిగ్గుండాలి. ఇంకా అంటేనే బాగుండదు. కానీ మరి మీరు కరెక్ట్గా ఇస్తా అంటే కాలు ఎందుకు వెనక విక్తురు అంటే ఇప్పుడు వాళ్ళకు బీసీలకు బాగుపడితే వాళ్ళకు మింగుడు పడత లేకుండా వచ్చినా వాళ్ళేమంటారు, లేదు 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 కాంగ్రెస్ పార్టీలు అడ్డుపడుతున్నారని వాళ్ళు అంటారు. వాళ్ళు గదే మాట అంటారు, గీళ్ళు గదే మాట అంటారు, బీఆర్ఎస్లు కూడా గదే మాట అంటారు. మరి ఎవరు అడ్డుపడుతున్నట్టు? మరి ఇక బీసీలు అడ్డుపడుతున్నట్టవా చెప్పుని? ముగ్గురు కథలు పడబట్టిది. కాంగ్రెస్ ఆయన కథలు పడతాడు, బీజేపీ ఆయన కథలు పడతాడు, బీఆర్ఎస్ ఆయన కథలు పడతాడు. మరి ఎవడు ఆపుతున్నట్టు? మరి దీనికి మాత్రం సమాధానం ఉండదు. వీళ్ళ మీద పెడితే వాళ్ళ మీద పెట్టాలి, వాళ్ళ మీద పెడితే వీళ్ళ మీద పెట్టాలి. ఓ పని చేయరి, ముగ్గురు కలిసి ఓ రూమ్లో తాళం వేసుకొని ఓ పుల్లుబాటలు తీసుకొని కూర్చొని ఎట్టెట్ట పోదామని పిల్ల అంటే గిట్టగిట్ట పోదామని అనుకొని బీసీలకు ఎట్ట న్యాయం జరుగుతుందని ఆలోచించి మీరు ముగ్గురు కలిసి ఆ ప్రధానమంత్రి దగ్గర పోయి కూర్చుంటారా? గడపోయి కూర్చొని ఇంకో మేము ఈ రకంగా పోదాం అనుకుంటున్నాం, నీకు వచ్చిన బాధ ఏంది అని పోయి అడిగిరా పోరాదురి. గది చేత కాదు. ఆయన ఇస్తే ఈయనకు పేరు వస్తుందేమో, ఈయన ఇస్తే ఆయనకు పేరు వస్తాం, వీళ్ళిద్దరు నాశనం అయితే నాకు పేరు వస్తుందేమో ఇంకోని బాధ ఉన్నది. మీ అందరి పొత్తుల బీసీలని సర్వనాశనం చేసుకుంటూ ఉన్నారు ఈ దొంగ సన్నాసి రాజకీయ నాయకులు. పక్కకి ఇదైతే విన్నారా? మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే గిన్ని రోజుల దాకా ఎలక్షన్లు ఆగుతుండొచ్చునా? వాళ్ళు ఏం అడిగిరు? 60-65% ఉన్నారు వాళ్ళు ఈ భారతదేశంలో. వాళ్ళు అడిగింది ఎంత? 42% అడిగిరు. 42% ఇస్తే అందుకు ఎందుకు పక్కన ఇంకా బొక్కలు నొప్పి లేస్తున్నాయి? మరి మీకు ఇట్లా అడుగుతా మనం?